హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో పోస్ట్ యాప్ని క్రియేట్ చేయమని చెప్పాను కదా. రేపు అందరూ క్రియేట్ చేశారనుకుంటున్నాను. ఇక్కడ నేను పోస్ట్ యాప్స్ని క్రియేట్ చేశాను. క్రియేట్ చేసి యాడ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే నాకు టైటిల్ అడుగుతుంది. టైటిల్ వచ్చేసి బ్లూ ప్రిజం 3rd ఫిబ్రవరి అని చెప్పాను. ఇప్పుడు కొద్దిగా కంటెంట్ పెడుతున్నాను. ఓకే, తర్వాత వచ్చేసి పబ్లికేషన్ డేట్ వచ్చేసి టుడే తీసుకుంటున్నాను. అలాగే టైం వచ్చి నవ్వు తీసుకుంటున్నాను. మీరు ఓల్డర్ డేట్స్ కావాలంటే ఓల్డర్ డేట్స్ సెట్ చేసుకోండి. చూస్ ఫైల్ చూసుకుంటున్నాను. రినేమ్ ఫైల్స్ పెడుతున్నాను. సేవ్ కొడుతున్నాను. చూసుకున్నట్టయితే ఇక్కడ పోస్ట్ ఆబ్జెక్ట్ 2 అని చెప్పి కనపడుతుంది. సో మన ఇమేజ్ కూడా సక్సెస్ఫుల్గా లోడ్ అవుతుంది. రైట్, ఈ పోస్ట్ అనే యాప్ని ఏ విధంగా క్రియేట్ చేసామో ఇప్పుడు చూద్దాము. నేను కోడ్ ఏ విధంగా రాశాను అనేది. ఫస్ట్ మనం ఏం చేయాలి, మనం మన యొక్క పోస్ట్ మాడ్యూల్లోకి వెళ్ళి పోస్ట్ యాప్లోకి వెళ్ళి అందులో మోడల్స్లోకి వెళ్ళి మనకు కావాల్సిన ఫీల్డ్స్ ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి ఇక్కడ, టైటిల్, బాడీ, పబ్లికేషన్ డేటు, ఇమేజ్ అని చెప్పి ఉన్నాయి కదా. ఈ 4 ఫీల్డ్స్ని క్రియేట్ చేశాను. సో మన యొక్క పోస్ట్ ఫోల్డర్లోకి వెళ్తున్నాను. పోస్ట్ ఫోల్డర్లో మనకు కావాల్సింది models.py ఫైల్. సో క్లాసు ఈ కోడ్ అంతా కూడా నేను ఇక్కడ కాపీ చేసి పెడుతున్నాను. మీకు కావాలి అనుకుంటే యాక్చువల్గా ఈ అప్లికేషన్ కూడా మీరు యాక్సెస్ చేయగలుగుతారు కాబట్టి యాక్సెస్ చేసుకోండి. సో ఇక్కడ మనకి కంట్రోల్ ఓకే. సో కొన్ని ఎర్రర్స్ వచ్చినాయి నేను డెవలప్ చేసేటప్పుడు. ఇక్కడ ఈ టైమ్ ఫీల్డ్స్ FIELDS అని చెప్పి ఇచ్చాను. సో చాలా ఎర్రర్ వచ్చింది. ఓకే, సో ఫస్ట్ టైటిల్ ఫీల్డ్ ఫస్ట్ టైటిల్ అనే వేరియబుల్ తీసుకున్నాను. క్లాస్ పోస్ట్స్ models.model. ఓకే, ఈ యాస్టీస్గా మీరు టైప్ చేయండి. టైటిల్ models.character ఫీల్డ్, ఇది మనకు తెలుసు, మ్యాక్సిమం లెంత్ ఈక్వల్స్ టు 200. బాడీ models.text ఫీల్డ్ తీసుకున్నాను. నేను ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్ ఒకటి ఉంది. మీరు ఫీల్డ్ రెఫరెన్స్ చూసుకోండి కావాలంటే గూగుల్లోకి వెళ్ళి. తర్వాత PUB_publication డేట్ తీసుకున్నాను. models.date time ఫీల్డ్, డేట్ టైమ్ ఫీల్డ్. తర్వాత ఇమేజ్ ఫీల్డ్ మీకు ఆల్రెడీ తెలుసు, uploaded_to images. ఓకే, సో ఇక్కడ వరకు అయితే నా ఫీల్డ్స్ అన్ని కూడా ఫినిష్ అయిపోయినాయి. తర్వాత స్టెప్ ఏంటి, మనం చేయాల్సింది యాడ్ యాప్ టు సెట్టింగ్స్ ఫోల్డర్స్కి మన యొక్క ఇప్పుడు క్రియేట్ చేసుకున్న పోస్ట్ యాప్ని యాడ్ చేయాలి. సో మన యొక్క మెయిన్ బ్లాగ్లోకి వెళ్తున్నాను. సెట్టింగ్స్.pyలో మనకి రైట్, ప్రీవియస్గా మనం జాబ్స్ యాప్ని యాడ్ చేసుకున్నాం కదా, అలాగే post.apps పోస్ట్ కాన్ఫిగ్ ఫైల్ని యాడ్ చేశాను. ఓకే, మీరు ఈ పోస్ట్ కాన్ఫిగ్ అని క్లియర్గా POSTSC అనేది క్యాపిటల్ కాన్ఫిగ్. ఓకే, ఈ 2వ స్టెప్ కూడా మనకు అయిపోయింది. 3rd స్టెప్ ఏంటి, మన యొక్క కోడింగ్లో మైగ్రేషన్ చేయాలి. సో అందుకని చెప్పి మేక్ మైగ్రేషన్స్ python.manage.py మేక్ మైగ్రేషన్స్. సో నా వర్చువల్ ఎన్విరాన్మెంట్ను స్టార్ట్ చేసుకున్న తర్వాత మేక్ మైగ్రేషన్స్ కొట్టాను. సో ఏమన్నా మైగ్రేషన్స్ ఉంటే మనకి ఇక్కడ చూపిస్తుంది, నో చేంజెస్ డిటెక్టెడ్, అంటే నేను ఆల్రెడీ మేక్ మైగ్రేషన్స్ చేశాను. తర్వాత మనం చేసేది మైగ్రేట్ చేసేయాలి కంప్లీట్గా. python.manage.py మైగ్రేట్. సో ఇక్కడ కూడా మనకేం చూపించవు. మీకు ఎర్రర్స్ వస్తే ఎర్రర్స్ అన్ని కూడా కనబడతాయి మీరు టైప్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ చేసినట్టయితే. తర్వాత మనకి ఇంకో స్టెప్ ఏంటి, తర్వాత మనం మన యొక్క అడ్మిన్కి యాడ్ చేయాలి. అడ్మిన్కి ఏ విధంగా యాడ్ చేస్తాము, ఓకే, ఇక్కడ admin.py ఓపెన్ చేస్తున్నాను. మనం ప్రీవియస్గా జాబ్స్కి admin.py ఫైల్ ఏం రాసాము, ఫ్రమ్ మోడల్స్ ఇంపోర్ట్ జాబ్ అడ్మిన్ సైట్ రిజిస్టర్ జాబ్ అని చెప్పి రాసాం కదా. అలాగే ఇక్కడ కూడా ఫ్రమ్ .models ఇంపోర్ట్ పోస్ట్స్ admin.site రిజిస్టర్ పోర్ట్స్ అని చెప్పి రాసిన తర్వాత ఓకే, ఇప్పుడు మొత్తం అంతా కూడా ఇప్పుడు సర్వర్ని స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు సర్వర్ని స్టార్ట్ చేస్తున్నాను. మన సర్వర్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకి ఇక్కడ చూపిస్తుంది. ఎర్రర్స్ ఏమీ లేవు. నేను ఆల్రెడీ చిన్న ఎర్రర్స్ నేను డెవలప్ చేసేటప్పుడు వచ్చినాయి. మీరు యాస్టీస్గా అంటే సింటాక్స్ ఎర్రర్స్ వచ్చినాయి అనమాట. కొన్ని చోట్ల నేను ఇమేజ్ ఫీల్డ్ దగ్గర ఒక మిస్టేక్ చేశాను, అలాంటి చిన్న మిస్టేక్స్ చేశాను. ఓకే, సో తర్వాత అడ్మిన్ ఫోల్డర్ని ఓపెన్ చేస్తున్నాను. మన సైట్లో అడ్మిన్ ఓపెన్ చేస్తున్నాను. అడ్మిన్ ఓపెన్ చేస్తే మనకు పోస్ట్ అని చెప్పి కనపడుతుంది. దీని మీద క్లిక్ చేస్తున్నాను. యాడ్ పోస్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. టైటిల్, బాడీ, పబ్లికేషన్ డేట్, ఇమేజ్. సో ఇవన్నీ కూడా మీరు రాసేసి అప్లోడ్ చేసి సేవ్ చేయండి. ఈ విధంగా మనం పోస్ట్ యాప్స్ని కూడా పోస్ట్ అనే యాప్ని డెవలప్ చేసి
డెవలప్ చేసాము. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనకి ఆల్రెడీ హోమ్ పేజ్ అనేది మనకి ఇంకా సెట్ చేయలేదు. మనం హోమ్ పేజ్ని ఏ విధంగా సెట్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.